బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. రాహుల్ జైల్లో ఉంటాడు. స్వప్న అలాగే రుద్రాని రాహుల్ని చూడడానికి వస్తారు. రుద్రాని రారే నాన్న రాహుల్ అనేసి అంటుంది. అప్పుడు స్వప్న, రాహుల్ నువ్వు చేసే తప్పులని నువ్వే చేస్తావు, మీ మమ్మీ మాట వింటావు, నన్ను పెళ్లి చేసుకొని నా మాట మాత్రం అస్సలు వినవు అనేసి అంటుంది. అప్పుడు రాహుల్, లేదు స్వప్నని, నా తప్పు చేయలేదు, కోహ్లీ డబ్బు ఉందనేసి కోహ్లీని ట్రాప్ చేయాలనుకున్నాను, కానీ తనను చంపే అంత కోపం మాత్రం నాకు లేదు అనేసి అంటాడు. అప్పుడు స్వప్న మాత్రం నమ్మదు. అసలు నువ్వెందుకు అలా రాహుల్ తప్పు చేస్తావు, అందరి ముందుగా ఒక తప్పు చేసిన వాళ్ళ నిలబడతావు అనేసి అంటుంది. అప్పుడు రుద్రాని, స్వప్న ఇక నువ్వు ఆగు, నేను ఎలాగైనా వాడిని తీసుకొస్తాను, డబ్బులు పెట్టైనా నా కొడుకు నేను బయటకి రిలీజ్ చేపించుకుంటాను, నువ్వు మాట్లాడక ఇంకొకసారి అనేసి అంటుంది. అని బయటకు వెళ్ళిపోతుంది రుద్రాని. తర్వాత రాజు అలాగా కావ్య ఇద్దరు రాహుల్ని ఎలాగైనా విడిపించాలనేసి కోహ్లీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి బయట పోలీసులు కాపలిగా ఉంటారు. అప్పుడు రాజు కావ్య విండో నుంచి లోపలికి వెళ్ళి ఇంట్లో పెన్ డ్రైవ్ తీసుకొని వస్తారు. వచ్చి కారులో ఆ పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్లో పెట్టి చూస్తారు. చూసినప్పుడు అక్కడ ఫస్ట్ రాహుల్ ఏమో కోహ్లీని తల మీద కొట్టి వెళ్ళిపోతాడు. తర్వాత రంజిత్ వచ్చి కోహ్లీని, నువ్వు బ్రతికుండడం వల్ల నాకు డబ్బులు రావు, మనకి ఇప్పటికే ₹1,00,00,000 అప్పు అయింది, నేను రాహుల్ని వాడుకుంటాను, రాహుల్ నిన్ను ఒక దెబ్బ కొట్టాడు కదా, ఆ దెబ్బని రాహుల్ నిన్ను కొట్టి చంపేశాడని అందరినీ నమ్మిస్తాను, నమ్మించి నేను రాహుల్ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాను, బ్లాక్మెయిల్ చేసి తీసుకుంటాను అనేసి అంటాడు. అప్పుడు కోహ్లీ, వద్దు రంజిత్, మనం ఎలాగైనా డబ్బు సంపాదిస్తాం, నువ్వు నన్ను చంపకు అంటుంటే తల మీద గట్టిగా కొడతాడు. అప్పుడు కోహ్లీ చనిపోతుంది. అది ఆ సాక్ష్యాన్ని రాజు అలాగే కావ్య పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు రుద్రాని రంజిత్తో మాట్లాడుతూ ఉంటుంది. నీకు ఎంత కావాలి డబ్బులు, నా కొడుకుని విడిపించాలంటే అనేసి అంటుంది. అప్పుడు రంజిత్, 2 కోట్లు అడిగాను కదా, 2 కోట్లు ఇవ్వండి, నేను మీకు పెన్ డ్రైవ్ ఇస్తాను, రాహుల్ ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా బయటికి వస్తాడంటుంది. అప్పుడు రుద్రాని, వీడికి ఎలా 2 కోట్లు ఇవ్వాలి నేను ఆలోచిస్తూ ఉంటే రాజు కావ్య ఇద్దరు వస్తారు. రంజిత్, నువ్వే చంపావు కోహ్లీని, మా దగ్గర సాక్ష్యం ఉందని రాహుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. అప్పుడు ఎస్ఐ, ఏంటి మళ్ళీ కోహ్లీ వాళ్ళ హస్బెండ్ని తీసుకొచ్చారు, ఆయనే కేసు పెట్టారు కదా రాహుల్ మీద అనేసి అంటారు. అప్పుడు రాజ్ కావ్య ఈ పెన్ డ్రైవ్ని చూపిస్తారు ఎస్ఐకి. అప్పుడు ఎస్ఐ, కోహ్లీని చంపింది నువ్వేనా, కోహ్లీ భర్తవై ఉండి నువ్వు చంపావా రంజిత్ అని రంజిత్ని సెల్లో వేసి రాహుల్ని బయటకు విడిపిస్తారు. అప్పుడు రాజ్ కావ్య, ఇకనైనా మారు రాహుల్, నువ్వు ఏ తప్పు చేయకుండా ఉండు, ఎప్పుడైనా తప్పు చేస్తావు మళ్ళీ తల ఉంచుకొని ఉంటావు అందరి ముందు, ఇక నుంచి మంచిగా బుద్ధిగా ఉండు, అక్కతో కూడా బాగుండు అనేసి కావ్య అంటుంది. అప్పుడు రాహుల్, తప్పు చేయను నేను ఇంకొకసారి అనేసి అందరినీ క్షమాపణ అడుగుతాడు. అప్పుడు రుద్రాని కూడా, థ్యాంక్ యూ రాజ్, నీ సహాయం మర్చిపోలేను, నీ వల్ల ఇదంతా జరిగింది, నా కొడుకు ఏ తప్పు చేయలేదని అనేసి కాళ్ళు పట్టుకోబోతుంది. అప్పుడు రాజు, లేదత్తా నువ్వు అలా పట్టుకోకూడదు, నా కాళ్ళు పట్టుకోవడానికి అనకూడదు, అలాగా వాడు రాహుల్ నా తమ్ముడు కంటే ఎక్కువ, నాకు రాహుల్ స్వప్న ఇద్దరు మంచిగా ఉంటే నాకు అదే చాలు అనేసి అంటాడు. అనేసి ఇంటికి వెళ్తారు. అప్పుడు ఇందిరాదేవి, రాహుల్ నువ్వు తప్పు చేయడం, తల ఉంచుకోవడం నీకు కొత్త ఏం కాదు, ఎన్ని తప్పులు చేస్తావు, ఎన్నిసార్లు ఇలాగే తల ఉంచుకుంటావు అనేసి తల ఓ మాట అంటారు ఇంట్లో వాళ్ళందరూ. అప్పుడు రాహుల్, నేను మారుతాను, నా బిడ్డను అలాగే నా భార్యను బాగా చూసుకుంటాను అనేసి అంటాడు. అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు.